Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా ఆడబిడ్డ వాళ్ళ గృహ ప్రవేశం అని చెప్పాను కదా, లాస్ట్ డే అనమాట. గృహ ప్రవేశం అయిన నెక్స్ట్ డే, ఆ రోజు వచ్చేసి ఫ్రైడే, వాళ్ళదేమో గురువారం అయింది. థర్స్డే అయిందనమాట. నేను వెనస్డే వెళ్ళాను షాపింగ్ అంతా చేసుకొని. థర్స్డే గృహ ప్రవేశం, తర్వాత వచ్చేసి ఫ్రైడే ఇది. తర్వాత ఇక్కడ అన్ని వడిబియ్యాలైతే ఇక్కడ పెట్టారు దేవుని రూమ్లో. తర్వాత మార్నింగే నేను లేచి ఫ్రెష్ అప్ అయ్యి టీ అయితే పెట్టింది మలహారి, అందరికీ టీ పెట్టింది. తర్వాత ఒకటికొకటి దొరుకుతలేవు, ఎందుకంటే కొత్తగా కదా, అన్ని పాతింటి దగ్గర ఉన్నాయి, కొంచెం దూరం ఉంటుంది. ఇక్కడ వాళ్ళ బావ వాళ్ళు మరిది వాళ్ళ ఇల్లు. తర్వాత వచ్చేసి ఇక్కడ మార్నింగే అన్ని పనులు అయితే అవుతూ ఉన్నాయి. వదిన వల్ల ఇక్కడ కూరగాయలు కూడా వచ్చావి. ఇక్కడ మా రంజిత వాళ్ళ హస్బెండ్ అయితే అన్నీ తీస్తూ ఉన్నారు. అక్కడ నవగ్రహాల దగ్గర, రథం దగ్గర, మళ్ళీ ఇంటి లగ్గం అయింది కదా, అవన్నీ తీస్తూ ఉన్నారనమాట, క్లీనింగ్ చేస్తూ ఉన్నారు. నేను వచ్చేసి అందరైతే పాతింటి దగ్గరికి సామాన్ షిఫ్ట్ చేసుకురావడానికి ట్రాక్టర్ తీసుకొని అయిపోయిందా. అందరు వెళ్ళి సామాన్లు అయితే కొన్ని అన్నీ వేసుకొని వచ్చారు. పెద్ద పెద్ద మంచాలు, బీరువలు, ఫ్రిడ్జ్ అన్నీ. ఎందుకంటే అందరు పిల్లలు ఉన్నారు కాబట్టి, కొంచెం ఆడబిడ్డ అయితే మీరందరూ ఉన్నారని బతలాడింది పిల్లల్ని. తర్వాత వచ్చేసి నేను ఇక్కడైతే వంటలు అయితే చేస్తూ ఉన్నాను. టిఫిన్ అయితే చేసి పెట్టాను అందరికీ. వంటలు అయితే చేస్తున్నాను అనమాట. నేనుంటే మా ఆడబిడ్డ వంటల గురించి అస్సలు పట్టించుకోదు, ఇంటి గురించే పట్టించుకోదు. నేను ఇంట్లో ఉన్నానంటే అన్ని బయట పనులు చూసుకుంటుంది, ఇంట్లో అన్నీ నేను చేస్తానన్నమాట. ఇక్కడ అన్నీ చేశాను. ఇక్కడ సాంబార్ అవుతుంది బయట, ఎందుకంటే స్టవ్ మీద కాలేదు. ఇక్కడ బయట పెట్టమని చెప్పాను. ఆ అమ్మాయి, ఆ పని అమ్మ వచ్చింది. ఇంకా తర్వాత ఇక్కడ అన్నము అన్నీ బయట పెట్టించాను. మేము బియ్యం పోసాం కదా, ఆ బియ్యం అయితే అయిపోతుంది. రైస్ 5 కేజీలు కాదు కాబట్టి మేము ఉడిబియ్యం పోసాం కదా గృహప్రవేశం ముందు రోజు, అవైతే వండాము. ఇక్కడ వచ్చిన గిఫ్టులు మన వెంకటేశ్వర్ల మొహము, తర్వాత వచ్చేసి ఇక్కడ సత్యనారాయణ స్వామి అవన్నీ. ఇక్కడనేమో సిల్వర్ వచ్చిందనమాట, వినాయకుడు, లక్ష్మీదేవి, గోమాత. తర్వాత వచ్చేసి ఇవేమో మా నడిపాడు బిడ్డ కోడలు ఇచ్చింది, బాగున్నాయి ఇవి, గోమాత. తర్వాత వచ్చేసి గిఫ్టులు అయితే ఎక్కువ ఏం రాలేదు, తక్కువనే వచ్చాయి. తర్వాత ఇవి ఎందుకంటే మనకు చూడాలన్నట్టుగా ఉంటుంది కదా, అందుకనేసి ఫస్ట్ గిఫ్టులు అయితే చూసాము. వంట అయిపోయిన తర్వాత వంట అయితే ఆలు వంకాయ చేశాను, పప్పు చేశాను, సాంబార్ చేశాను, పచ్చళ్ళు ఉన్నవి. ఇంకా లాకిన్ బుద్ధ విగ్రహం వచ్చింది. తర్వాత వచ్చేసి ఇక్కడ బాగున్నవి. తర్వాత అవన్నీ ఇంకా మళ్ళీ మూసిపెట్టింది, ఎందుకంటే ఇంకా ఇల్లు అవన్నీ డెకరేషన్స్కి ఏమి ఇంకా కాలేదు కదా, ఇంకొంచెం వర్క్ ఉందన్నమాట. తర్వాత అందుకనేసి అలా ఇంట్లో పెట్టేసింది. తర్వాత ఇక్కడ చూడండి, పప్పు ఎమ్మీగా పప్పు పోపు అయిపోయింది. ఇంకా తర్వాత మేమైతే లంచ్ చేసి బయలుదేరదాం అనుకున్నాం అందరము. ఎందుకంటే బియ్యం వండి వదినమ్మ అని చెప్పింది, నాకు కష్టమవుతుందని చెప్పింది, అందుకనేసి ఇంకా బియ్యం కూడా అయిపోయింది. ఓ పక్క మళ్ళీ టీ పెట్టుకున్నాం అనమాట. ఎవరో ఎమ్మెల్యే వస్తాడు అని చెప్పారు, టీ పెట్టారు. ఎమ్మెల్యే కూడా వచ్చారు, కాకపోతే నేను అప్పుడు వీడియో అయితే ఏం తీయలేదన్నమాట, ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే అనుకుంటా. ఇక్కడ వాళ్ళ పాతింటి దగ్గర మామిడి చెట్టు ఉంటుంది, వెంగనపల్లి. అవన్నీ మళ్ళీ ఎవరన్నా బయట ఉంటుంది, ఎవరన్నా తెంపుకపోతారు కదా వేస్ట్గా అనేసి అవన్నీ తెంపుకొచ్చారు. అప్పుడు సామాన్ షిఫ్ట్ చేస్తుంటే కాయలు కూడా తెంపుకొచ్చారనమాట. ఇక్కడ చూడండి, భోజనాలు అయితే అవుతూ ఉన్నవి అందరివి. మేము భోజనాలు చేసి బయలుదేరదామనేసి ఇంక భోజనాలు చేసి అయితే అప్పటికి 3 అయిందిలేండి టైం వచ్చేసి. ఇంకా అందరూ వెళ్ళిపోతున్నారు. మా రంజిత, రఘు, పిల్లలు, మా విజ్జు, లహరి అందరూ.
బండ్లే బండ్లు బండ్లే బండ్లు అందరు పోతున్నారు. బాయ్ బాయ్ బాయ్. ఏంది చూసారు కదా, వాళ్ళు కూడా అందరు వెళ్ళిపోయారు, వాళ్ళకి దగ్గరే లేండి. తర్వాత మేము కూడా, మా వారు కూడా వచ్చారు. మా వారు అయితే 2 రోజుల ముందే వెళ్ళిపోయాడు, ఏమైనా పని ఉంటుంది అనేసి. అందుకనేసి మళ్ళీ మాతో పాటు హైదరాబాద్కి అయితే వచ్చేసాడు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత మధ్యలో అయితే టీ తాగాము. టీ టైం అయింది కదా, లంచ్ చేసి బయలుదేరాము. అవుటర్కి వెళ్ళి వస్తాము మేము. హోటల్కి వెళ్ళి వస్తే ట్రాఫిక్ ఇంకా టీ టైం అయింది. టీ అయితే తాగాము. చాలా ఎక్కువగా ఇచ్చారు టీ అయితే. తర్వాత వచ్చేసి మన ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. సాయంత్రం అప్పటికి 5:30 ఏమైంది. తర్వాత వచ్చేసి ఇంటికి అయితే వచ్చేసాము. ఇంట్లో అంతా క్లీనింగ్గానే ఉంది కదా, అన్నీ క్లీనింగ్గా పెట్టిపోయాను. ఇంట్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు క్లీన్గా పెట్టిపోతే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఊరికే కానీ ఎక్కడికే కానీ వెళ్తే వచ్చినాక చాలా రిలాక్స్గా ఉంటుంది అనమాట. ఇంట్లో ఎక్కడిదెక్కడ ఉంటే వచ్చాక చాలా పిచ్చి పిచ్చిగా ఉంటుంది. ఇక నేను రాగానే ఇల్లంతా ఊడ్చేసి మళ్ళీ అంత బయట ఊడ్చేసి తర్వాత చపాతీ అయితే చేశాను. ఎందుకంటే చాలా ఇదిగా ఉంది, ఎండలు అయితే చాలా ఉన్నాయి కదా, అప్పుడు మే కదా, చపాతీ చేయాలంటే చాలా ఇదిగా ఉంటుంది సమ్మర్లో. అందుకనేసి ఇక తొందరగా ఇల్లు ఊడ్చి తూడ్చి తర్వాత చపాతీ చేసి స్నానం చేద్దామనేసి ఈ బ్యాగులన్నీ ఇక్కడ